మేము దీనిపై సమగ్రంగా సర్వే చేసి మొత్తం ఎవరి కిరాయికి ఇచ్చినారు, ఎవరు ఊరికే డబ్బాలేసి జాగాని ఆక్రమించిన ఇవన్నీ మనం సర్వే చేసి విధానే పట్టణ ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలా. ప్రజలు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ నియంత్రించడానికి తరపున అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. జమ్మికుంట ఫ్లైఓవర్ కింద ఏదైతే అనాథరైజ్ ఎంక్రోచ్మెంట్ అంటే కొందరు జీవనోపాధి కొరకు డబ్బాలు పెట్టుకున్నారు, ఎవరైతే డబ్బాలు పెట్టి జాగాను ఆక్రమించుకుంటున్నారో అవన్నీ ఈరోజు తొలగించడం జరుగుతుంది. ఎందుకంటే జమ్మికుంట ఫ్లైఓవర్ కింద ట్రాఫిక్ చాలా జామ్ అవుతుంది. తద్వారా ప్రజలు కానీ వ్యాపారస్తులు కానీ ఇక్కడికి వచ్చేవాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కూడా ఈరోజు గట్టిగా వార్నింగ్ చేయం, వాళ్ళు కూడా చెప్తానే అరేంజ్ చేస్తాం. అది కూడా ఎందుకంటే కిరాయికి ఇవ్వడం, మరి కిరాయికి ఇచ్చి మరి ఊరికే డబ్బాలేసి జాగాలు ఆపడం మాత్రం చాలా నేరం. అంతేకాకుండా రాబోయే రోజులు కూడా ఈ యొక్క దీన్ని స్ట్రీమ్లైన్ చేసి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూస్తాం. దాంతోపాటు ఇక్కడ చూస్తాం చాలామంది షాప్ ఓనర్స్ ముందర ఎంక్వైరీ చేసిన వాటికి సర్వీస్ కనెక్షన్ ఇస్తున్నారు. అది నేరం. ఎవరు కూడా వాళ్ళకి కరెంట్ సప్లై ఇవ్వకూడదు. ఒక్క వ్యాపారం కొరకు 3-4 డబ్బాలు వేసుకున్నారు, అది తప్పు. వ్యాపారం చేసుకోవడానికి ఒక చిన్న డబ్బా వేస్తే నేరం కాదు, కానీ ఒకే వ్యాపారం చేసి 3-4 స్థలాలు వేసుకుని వాళ్ళు అక్కడ దాన్ని రక్షించుకుంటున్నారు, అది నేరం. కాబట్టి ఎవరికి కూడా నిజంగా చిరు వ్యాపారస్తులు కానీ దీనిపై బతికే వాళ్ళకి కానీ ఎటువంటి హాని చేయం. వాళ్ళు తప్పకుండా వాళ్ళకి ఆల్టర్నేట్ అరేంజ్ చేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.